ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ పక్క సెలబ్రిటీల డివోర్స్ మరో పక్క మ్యారేజ్ లైఫ్ కి సంబంధించిన గుడ్ న్యూస్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎవడు బ్యూటీ అమీ జాక్సన్ తల్లైన తర్వాత పెళ్లి చేసుకోబోతుందనే వార్త చక్కర్లు కొడుతుండగానే మరో హీరోయిన్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసేసుకుంటుందంటూ పిక్స్ బయటకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ తీన్మార్ లో యాక్ట్ చేసిన కృతి కర్బంద చాలా కాలం డేటింగ్ చేసిన తర్వాత బాయ్ ఫ్రెండ్ పుల్కిత్ సామ్రాట్ తో 7 అడుగులు వేయబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. సుమంత్ హీరోగా వచ్చిన బోనీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి కర్బంద. పవన్ కళ్యాణ్ తీన్మార్ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత మంచు మనోజ్ పక్కన మిస్టర్ నూకయ్య, రామ్ పోతినేని జంటగా ఒంగోలు గీత సినిమాల్లో చేసింది. బ్రూస్లీ మూవీలో రామ్ చరణ్ అక్కగా కనిపించింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. తమిళ్, కన్నడలోనూ నటించింది. కొంతకాలంగా ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేస్తున్న కృతి యాక్టర్ పుల్కిత్ సామ్రాట్ తో చాలా కాలంగా ప్రేమలో ఉంది. కృతి, పుల్కిత్ కలిసి పాగల్ పంతి, తాయ్ సినిమాలు చేశారు. స్నేహం, ప్రేమగా అది కాస్త తర్వాత డేటింగ్ వరకు వెళ్లడంతో రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే నిశ్చితార్థానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ పుల్కిత్ మాత్రం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసిన పిక్స్ చూస్తే అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక శృతి పెళ్లి వచ్చే నెలలో ఉండొచ్చని బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి.